సాధ్యం? ఈ అసురాధాములు వాటిని ఊహించలేరు సోదరా. శుంభుడి ఈ సర్పాస్త్రాన్ని కూడా తిప్పికొట్టారు. ఇప్పుడు ఈ తెల్ల చుట్టూ నిశుంభుడేం చేస్తాడు? సోదరా నిశుంభ, నువ్విక్కడికి వచ్చింది నన్ను గెలిపించడానికా, అవమానించడానికా? నువ్వు ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నావు. లేదు, ఈసారి అలా ఎంత మాత్రము జరగనివ్వను. ఒక్క అబ్బాల చేతిలో ఓడిపోయే సమస్య లేదు. లభించిన పరాజయాన్ని అంగీకరించడమే నీకు మంచిది. ఒక అబలే నిన్ను పరాభవించింది. నారీ శక్తుల ముందు మీకున్న పౌరుషాలు, పరాక్రమాలు అన్నీ విఫలమయ్యాయి. ఓ దురహంకారి, నిన్నెలా భస్మం చేస్తానో చూసుకో. నాకు ముందే తెలుసు నువ్వు నా అగ్ని ప్రయోగం విఫలం చేయడానికి నీటిని ఉపయోగిస్తావని. కానీ నీ ఎత్తులు జిత్తులు ఎంత మాత్రమూ పనిచేయవు. నా బాణంతో ఉత్పన్నమవుతున్న అగ్ని నీటికి చల్లారిపోయే అగ్ని కాదు. తానిప్పుడు భస్మమవుతుంది. తాను బూడిదవ్వడం చూడ్డానికి కన్నుల పండుగలా ఉంటుంది నాకు. తండ్రి గారు, మా అమ్మ ఇప్పుడు శూన్యాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా? అవును పుత్ర, ఆ శూన్యాస్త్రము లెక్కలేనన్ని చీకటి బిలాలను ఉత్పన్నము చేయగలదు. వాటిలోకి ప్రవేశించడమే గాని బయటపడడం అనేది అసాధ్యము పుత్ర. నిశుంభుడికి అమ్మ అస్త్ర విలాసాన్ని అర్థం చేసుకునే తెలివెక్కడుంది? మాత లీలా విలాసాలన్నీ ఎవరి ఊహలకి అందవు. ఆ నీచ నిశుంభుడు జలాస్త్రం సంధిస్తుందనుకున్నాడు. కానీ మాత ఆ దుర్మార్గుడి అగ్నిగోళాన్ని ఎన్నటికీ తిరిగి రాని అంధకార బిలాల్లోకి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ఇదేం విచిత్రం! నా అగ్నిగోళాలన్నీ చీకటి బిలాల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఈ అంధకార బిలాలు అన్నింటినీ వాటిలోకి లాగేసుకుంటున్నాయి. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి ప్రభు, మమ్మల్ని రక్షించండి. మమ్మల్ని రక్షించండి ప్రభు, కాపాడండి మమ్మల్ని, రక్షించండి ప్రభు. ప్రభు, ఈ శక్తి మమ్మల్ని లాగేస్తున్నాయి ప్రభు. ఈ నారికి ఇంకా అంత అలసివ్వకూడదు సోదరా, తనని అంతం చేయండి. శుంభులారా, ఇప్పుడైనా పరిస్థితి అర్థం చేసుకోండి. చూశారుగా మీ ప్రయత్నాలన్నీ ఎలా విఫలమవుతున్నాయో. నేను తలుచుకుంటే మీ సైనికులందరితో పాటుగా మిమ్మల్ని కూడా అదే అంధకారంలోకి పంపి ఉండేదానిని.
అయినా నేను మీకు మరొక అవకాశం ఇస్తున్నాను. మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పాపాలను ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోండి. సోదరా నిశుంభ, బొమ్మలా నిలబడ్డావెందుకు? నిన్ను చూసి సిగ్గుపడుతున్నాను నేను. ఒక స్త్రీ చేతుల్లో ఓడిపోతున్నావు నువ్వు. అందుకే ఆ స్త్రీ మనల్ని ప్రాయశ్చితం చేసుకోమంటూ మొదలుపెట్టింది. అని నేను ఈ అసుర మహానాయకుడు ఒక స్త్రీని ప్రాణభిక్ష పెట్టమని కోరుకోవడమా? లేదు, అది జరగని పని. నువ్వు నన్ను అవమానించాలని చూస్తున్నావా అవలా? తనకి జీవించి ఉండే అవకాశాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ దుర్మార్గులు దాన్ని కూడా పోగొట్టుకున్నారు. మా అన్నగారి దగ్గర నేను ఇంతవరకు ఒక్క మాట అనిపించుకోలేదు. ఈ రోజు అన్నయ్య ఇలా మాట్లాడడానికి కారణం నువ్వు. అందుకు గాను నేను నీ అంతు తేలుస్తాను. కాసుకో. ఇదిగో ఈ యుద్ధాన్ని ఇంకా నేను ముగిస్తాను. యుద్ధం అన్నాక అంతం కాక తప్పదు నిశుంభ. అది నీ అంతంతో ముగుస్తుంది. ఓ నారి, అసుర మహారాజుని అవమానించినందుకు నీకు తగిన శిక్ష విధిస్తాను. ఇలాంటి అబల నా ముందు నిలబడే సమస్య లేదు. కంట్లోంచి రక్తం బొట్లు బొట్లుగా కారేలా చేసి మన అవమానాలకు తగిన ప్రతీకారం తీర్చుకుంటాను సోదరా. నీ పనికిరాని అస్త్రం నా దగ్గరకు కూడా రాలేదు. ఎలా తిరుగుతుంది ఏమిటి? ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. నాకు వరం ప్రసాదించండి బ్రహ్మదేవా. కేవలం ఒక స్త్రీ తప్ప నన్ను ఎవ్వరూ అంతం చేయకూడదు. తదాస్తు. ఇక ప్రపంచంలో ఏ శక్తి మనల్ని అంతం చెయ్యలేదు సోదరా నిశుంభ. అంటే మనం ఒక రకంగా అమరులమైనట్టే. ఈ అబల నన్ను అంతం చేసింది. సోదరా నిశుంభ, దూర్ధలారి, వెన్నులో చలి పుట్టిందా? దుష్టుడు అంతమయ్యాడు. ఏయ్ నీచులారా, ఇంత దురహంకారమా మీకు? నువ్వేం దేవేంద్రుడు అనుకోకు. కేవలం నువ్వు మా చేతిలో బందీవి మాత్రమే. నిశుంభుడు మాత చేతిలో అంతమయ్యాడు. ఇప్పుడు కేవలం శుంభుడు మాత్రమే మిగిలాడు. ఇక మాత ఇప్పుడు ఈ శుంభుణ్ణి కూడా అంతం చేసేస్తారు. ఇంకా సమస్త లోకాలకు ఈ దుష్టుల బారి నుండి విముక్తి లభిస్తుంది.
అన్నగారు, నేను తమరి కోసం ఈ యుద్ధంలో విజయం సాధించి చూపిస్తాను. స్వర్గాధిపతి శుంభుడి కోసం ఆ అబలపై యుద్ధం చేయాలని భావిస్తున్నాను. నేనింకా నమ్మలేకపోతున్నాను. మా సోదరుడు నిశుంభుడు మహాబలవంతుడు, మహావీరుడు ఈ యుద్ధ భూమిలో నిర్జీవంగా పడి ఉన్నాడు. నేను మీకు ఎన్నోసార్లు హెచ్చరించాను. మీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం కూడా ఇచ్చాను. కానీ నువ్వు దేనిని పట్టించుకోలేదు. అసుర మహానాయకుడి ఆవేశం ఏ క్షణంలో అయినా కట్టలు తెంచుకోవచ్చు. వారి క్రోధం తారస్థాయికి చేరేలోపు అదుపు చేయడం మంచిది. ఏం చేయాలి? మహారాజా, మహారాజా, అర్థం చేసుకోండి అసుర మహానాయక. విరమించుకోండి ఈ ప్రాణాంతకమైన యుద్ధాన్ని. ఈ రోజు ఇక్కడ ఎన్ని అనార్థకమైన ఘటనలు జరిగాయో అందులో నా దోషం కూడా ఉంది. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడే మహామాత కౌశిక గురించి తమరికి నేను స్పష్టంగా హెచ్చరించి ఉండాల్సింది. కౌశికాదేవి అద్భుత శక్తివంతురాలని చెప్పాల్సింది. తనతో యుద్ధం వద్దని చెప్పాల్సింది. కానీ ఇప్పుడు అంతం ముగిసిపోయింది. అసుర మహానాయక, ఒక్కొక్కరుగా మన అసుర వీరులంతా చండ, ముండ, ధూమ్రలోచన, రక్తబీజ, ఇప్పుడు చూస్తే తమ సోదరుడు నిశంభుడు కూడా అంతమైపోయాడు. మన సైన్యంలో అత్యధిక భాగం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడున్న కొద్ది మంది కౌశికి మాతని అంతం చేయలేరు. ఎంత మాత్రం చేయలేరు అసుర మహానాయక. ఇప్పుడైనా మీ వివేకాలను ఉపయోగించి ఆలోచించండి. వెంటనే ఈ యుద్ధాన్ని ఆపివేయండి అసుర మహానాయక. అయితే ఇప్పుడు సుగ్రీవుడైన గాంధర్వుడికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అసుర మహానాయకుడు సుగ్రీవుడి మాటలు వింటాడా అన్నయ్య? సుగ్రీవా, నువ్వు చాలా మంచి సలహా ఇచ్చావు గనక నేనిప్పుడు నా తెలివిని, వివేకాన్ని ఉపయోగిస్తాను. స్తంభించు! తనకి మంచి సలహా ఇచ్చేందుకు ప్రయత్నించిన సుగ్రీవుణ్ణి అంతం చేశాడా దుష్టుడు. ఈ దుర్మార్గుడిని ఎప్పుడూ అంతం చేసి ఉండాల్సింది నేను. ఇంకా ఎవరైనా ఉన్నారా? నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఎవరైనా? శుంభ, నీలోని మూర్ఖత్వం అన్ని పరిధులని అతిక్రమించింది. నేను ఎన్నో హెచ్చరికలు చేశాను, కానీ నువ్వు మాత్రం ఏది వినలేదు. నీ మేలు కోరేవాడు గనుక నిన్ను హెచ్చరించాడు. తన మాటలు వినడానికి బదులు అతన్నే అంతం చేశావు నువ్వు. నీలోని అసుర ప్రవృత్తి గురించి నాకు స్పష్టంగా తెలుసు. అయినా నువ్వింకా ఎంత నీచానికి దిగజారుతావు? ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నువ్వు నీ నికృష్టమైన ప్రవర్తనతో స్వయంగా నీ మరణానికి తలుపు తడుతున్నావని. స్త్రీ బుద్ధే అబలా. దానికి నువ్వే గొప్ప ఉదాహరణ. నా గురించి నువ్వేమనుకున్నావు? మందబుద్ధేనా? నేను ఈ అసుర మహానాయక శుంభుడు, ముల్లోక విజేత శుంభుడు ఎటువంటి యుద్ధ వ్యూహం లేకుండానే వచ్చాడనుకుంటున్నావా? నా మస్తిష్కంలో ఎంతటి కఠినమైన పరీక్షలనైనా ఎదుర్కోగల పథకాలున్నాయి. నేను ఎంత నీచానికి దిగజారగలను నీకేమాత్రం తెలియదు కదూ. ఇదిగో చూడు, నేను నిన్ను అంతం చేయడానికి ఆలస్యం చెయ్యలేను. అసురులారా, లేవండి!
ఏమైంది నారే? ఇప్పుడు అర్థమైందా నేనేంటో? చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? మా అసుర సైనికులు నన్ను వదిలి పారిపోతారనుకున్నావా? కాదు 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 దేవి, ఇది నా యుద్ధ వ్యూహం. ఇది కాస్త ఓపిక పట్టు, అన్నీ నీకే అర్థమైతాయిలే. నిన్ను నేను పద్మవ్యూహంలో బంధిస్తున్నాను. నన్ను యుద్ధానికి కవ్వించినందుకు నువ్వు పశ్చాత్తాపడేలా చేస్తాను. కాసుకో. జరిగిందంతా మంచి జరిగింది. చూస్తుంటే ఈ అసుర సైనికులంతా కౌశికి మాత శక్తిని చూసి భయపడి పలాయనం చిత్తగించినట్టున్నారు. అవును దేవరాజా, ఇప్పుడు ఇంకా ఈ శుంభుడు తన మాటలతో మాతని లొంగదీసే ప్రయత్నం చేస్తున్నాడు. లేదు దేవేంద్ర, సూర్యదేవా, శుంభుడు అంత సులభంగా ఓటమిని అంగీకరించే రకం కానే కాదు. ఇది ఏదో తప్పకుండా పన్నాగమై ఉంటుంది. ఏదో కుటిల పన్నాగ పన్నుతున్నాడు అతను. కార్తికేయుడి మాటలు ఆలోచించదగినవే దేవేంద్ర. శుంభుడు భయపడినట్లయితే అతడి అసురులని యుద్ధభూమి నుంచి పంపించేవాడు కదా. కానీ తను శాంతంగా అలాగే ఉన్నాడు. అయితే మామగారు ఒకవేళ సైనికుల్ని శుంభుడే పంపించినట్టయితే ఎక్కడికి పంపించుంటాడు? అమ్మ ఇక్కడే ఉంది. దీని అర్థం ఏంటంటే ఆ అసుర సైనికులందరినీ... గణేష, ఏమైంది? హఠాత్తుగా మౌనం వహించావెందుకు? ఈ అసుర సైనికులంతా ఏమయ్యారు? అన్నయ్య, ఆ శుంభుడు అసుర సైనికులందరినీ మాతని బాధ పెట్టి బలహీనపరచడానికి ఏం చేయాలో అది చేయడానికి పంపించుంటాడు. సమస్త లోకాన్ని ధ్వంసం చేయడానికి పంపించుంటాడు. ఇలా ఏమాత్రం జరగకూడదు. ఎంత నీచుడికైనా నిర్దోషులపై దాడి చేసేంత నిత్యత్వం ఉండనే ఉండకూడదు. అరే అటు చూడు, జింక. అరే జింక, నువ్వా? నువ్వు మాకు నేస్తం కదా, మేము నీకు ఆహారం పెడతాం. మరి మాతో ఆటలాడుతావా? ఎంత బాగుంటుందో. నువ్వు మాతోనే ఉండాలి. నీ మొహం ఎర్రపడిందంటే అది నీ నిస్సహాయతకు నిదర్శనం దేవి. నీ నిస్సహాయత నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయ్యో, ఏమిటి భయంకర ధ్వనులు? హఠాత్తుగా అగ్నిగోళాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆకాశం నుండి అగ్నిగోళ వర్షం ఏమిటి? అవన్నీ మన గ్రామం వైపుగా దూసుకొస్తున్నాయి. ఆర్పండి మంటల్ని, రండి త్వరగా ఆర్పండి, ఆ మంటలు ఆర్పండి. ఇదంతా అసురుల దుర్మార్గం. వాళ్ళు మనపై పగబట్టారు, అందుకే మూకుముడిగా దాడికి వచ్చారు. మాత
మాత మమ్మల్ని రక్షించండి. రక్షించండి మాత, మమ్మల్ని రక్షించండి. ఏమైంది దేవి కౌశికి? నా ఎత్తుకి నువ్వు చిత్తైపోయావు కదూ? నేను తీయాల్సిన చోటే దెబ్బతీశాను కదూ? ఇప్పుడు తను చేస్తున్న అపరాధం క్షమించరానిది. తన దుర్మార్గానికిది పరాకాష్ట. ముల్లోకాల్లో ఆహాకారాలు చేస్తున్నాయి, నీకు వినిపిస్తున్నాయిగా నీ సంతానం యొక్క ఆర్తనాదాలు. వారి బాధ నీకు అర్థమవుతుంది కదా దేవి? ఇప్పుడు నువ్విక్కడ మా సైనికులతో యుద్ధం చెయ్యక తప్పని పరిస్థితి. అక్కడ మా అసుర సైన్యం బ్రహ్మాండమంతా విస్తరించి నీ సంతానం అందరినీ నిర్దాక్షిణీయంగా పట్టి పీడిస్తున్నారు. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు భయపడ్డం మంచిది కాదు. సహనంతో ఆలోచించి తగిన పరిష్కారం అన్వేషించాలి.